అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది. కటక్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీలకు సౌండ్ లేకుండా భారత్ యువ ఆటగాళ్లు తమ సత్తా ఏంటో టీ20 ఫార్మేట్లో మరొకసారి సొంత గడ్డపై నిరూపించారు. ఇక మొదటగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. ఆ తర్వాత భారత్ బ్యాట్స్మెన్లు టాప్ ఆర్డర్ అంతా కూడా త్వరగా ప్రెవిలియన్ బాట పట్టడం జరిగింది. ముఖ్యంగా అనుకున్న స్థాయిలో అభిషేక్ శర్మ కానీ అలాగే శుభం గిల్ కానీ సూర్యకుమార్ యాదవ్ ఎవరూ కూడా రాణించకుండా పూర్తిగా కూడా త్వరగా వెనుదిరిగి అవుట్ అవటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తమ సత్తాని చూపించడం జరిగింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్లపై తన ప్రతాపం చూపించడం జరిగింది. బౌండరీల హోరు పూర్తిగా కూడా కటక్లో పూర్తిగా తన ప్రతాపంతో బౌండరీల వర్షం కురిపించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే 6 4లు 4 6లతో 28 బంతుల్లోనే 59 పరుగులు చేసి ముఖ్యంగా భారత్ 175 పరుగులు చేయటంలో సౌత్ ఆఫ్రికాపై తన వీరోచిత ఇన్నింగ్స్ ఆడటం జరిగింది హార్దిక్ పాండ్యా. ముఖ్యంగా మనం చూసుకుంటే భారత్ జట్టు 175 పరుగులు 20 ఓవర్లలో చేస్తే 176 పరుగుల టార్గెట్తో ముఖ్యంగా మనం చూసుకుంటే సౌత్ ఆఫ్రికా జట్టు బరిలోకి దిగింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాకి పూర్తిగా కూడా ఎక్కడా కూడా ఆ టార్గెట్ని చేసే ఛాన్స్ ఇవ్వలేదు భారత్ బౌలర్లు. ముఖ్యంగా బౌలర్లు అందరూ కూడా సమిష్టి కృషితో వెంటనే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ని వచ్చిన వాళ్ళను వచ్చినట్టు వెనక్కి పంపేయడం జరిగింది. పెవిలియన్ బాట పూర్తిగా కూడా పంపడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే భారత్ బౌలర్లలో జాస్ప్రీత్ బుమ్రా కానీ హర్షదీప్ సింగ్ తలో 2 వికెట్లు తీయడం జరిగింది. అలాగే స్పిన్నర్లో వరుణ్ చక్రవర్తితో పాటుగా అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయడం జరిగింది. హార్దిక్ పాండ్యాతో పాటుగా దూబే చెరో వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా 175 పరుగుల టార్గెట్ని ఛేదించలేక 74 పరుగులకి సౌత్ ఆఫ్రికా జట్టు పూర్తిగా కూడా కటక్లో కుప్పకూలిపోయింది. భారత్ మూడవసారి సౌత్ ఆఫ్రికాపై పరాభవం ఎదురవుతుందేమో అని భారత్ అభిమానులందరూ కూడా చాలా నిరాశలోకి వెళ్ళటం జరిగింది మొదటి 10 ఓవర్ల భారత్ బ్యాటింగ్ చూసిన తర్వాత. కానీ భారత్ బౌలర్లు కానీ హార్దిక్ పాండ్యా వీర విహారంతో కంప్లీట్గా కూడా భారత్ జట్టు ఎట్టకేలకు కటక్లో మొదటిసారి సౌత్ ఆఫ్రికా గడ్డపై పూర్తిగా కూడా సౌత్ ఆఫ్రికా జట్టుపై భారత్ గడ్డలో 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఒక చరిత్రని కటక్లో మరొకసారి సృష్టించడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే భారత్ బ్యాట్స్మెన్లు హార్దిక్ పాండ్యా ఒంటరి పోరాటం చేశాడని మనం చెప్పుకోవచ్చు. ఒక ఎండిన ముఖ్యంగా తిలక్ వర్మ కానీ జితేష్ శర్మ కానీ అలాగే ముఖ్యంగా మిగిలిన ప్లేయర్లు అక్షర్ పటేల్ కానీ మరొక పక్కన కొంత తడబాటు పడుతున్నప్పటికీ కూడా కంప్లీట్గా డిఫరెంట్ పిచ్లో ఆడినట్టు హార్దిక్ పాండ్యా 4లు 6ల వర్షం కురిపించాడని మనం కంప్లీట్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఒక్కడే అన్నట్లుగా ఈ మ్యాచ్లో అయితే కంప్లీట్గా కూడా వీర విహారం చేశాడు. ఒక పక్కన 4లు కానీ ఇంకో పక్కన 6లు కానీ దాదాపు 200 స్ట్రైక్ రేట్తో కంప్లీట్గా కూడా స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఓవరాల్గా భారత్ బ్యాట్స్మెన్లు అందరూ మిగిలిన వాళ్ళు విఫలమైనప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా ఒంటరి పోరుతో భారత్ జట్టు 175 పరుగులు చేయటం, ఆ తర్వాత బౌలర్లు అందరూ కూడా కంప్లీట్గా సమిష్టి కృషితో అందరూ కూడా కొంతమంది ముఖ్యంగా ఏదైతే హార్దిక్ పాండ్యా డూబే లాంటి వాళ్ళు తలో వికెట్ తీసి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ బౌలింగ్లో కూడా ఇస్తే మేమేమి తక్కువ కాదన్నట్టు జాస్ప్రీత్ బుమ్రా కానీ హర్షదీప్ సింగ్ కానీ అలాగే వరుణ్ చక్రవర్తి కానీ అక్షర్ పటేల్ కూడా కంప్లీట్గా చెరో 2 వికెట్లు తలో 2 వికెట్లు తీసి కంప్లీట్గా కూడా సౌత్ ఆఫ్రికాని కంప్లీట్గా ఆల్అవుట్ అవడంలో కీలక పాత్ర పోషించారు. ఓవరాల్గా భారత్ జట్టు ఏదైతే లోటు ఉందో బౌలింగ్లో ఆ లోటు అయితే కంప్లీట్గా మొదటి టీ20 మ్యాచ్లో భర్తీ జరిగింది అన్నట్లుగా భారత్ బౌలర్లు అయితే చాలా బాగా రాణించడం జరిగింది. ఈ విజయంతో కంప్లీట్గా కూడా భారత్ ఫుల్ ఖుషీగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే 5 టీ20 మ్యాచ్ల సిరీస్ని 1-0తో భారత్ అయితే మొదటి విజయంతో ముందడుగు వేసింది. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఆ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.